रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 22వ సర్గము యథాతథ అనువాదం. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుచుట, ఆయన నుండి బల అతిబల విద్యలను గ్రహించుట. వశిష్ఠుని హితవచనములకు దశరథుడు ఆనందించాడు. ఆయన ముఖం వికసితమైంది. పిమ్మట తన కుమారులైనటువంటి రామలక్ష్మణులు పిలిపించుకున్నాడు. తల్లి కౌసల్య, తండ్రి దశరథుడు శ్రీరాముని ఆశీర్వదించారు. పురుషోత్తముడైన వశిష్ఠుడు వేదోక్తముగా మంగళాశీస్సులు పలికాడు. దశరథ మహారాజు తన ముద్దుబిడ్డడైనటువంటి రాముని మూర్ధమును అంటే శిరస్సును ఆఘ్రాణించి ప్రసన్నమైనటువంటి మనస్సుతో అతన్ని విశ్వామిత్రునికి అప్పగించాడు. ఆ సమయంలో విశ్వామిత్రుని ప్రక్కన చేరి ఉన్న రాజీవలోచనుడైన రాముని చూచి వాయువు వారికి సుఖస్పర్శ కలిగించింది. దుమ్ము లేకుండా చక్కగా మెల్లగా చల్లగా వీచింది. మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రునితో కూడి వెళుతుండగా చక్కగా పూలవాన కురిసింది. దేవదందుభులు శంఖములు మధురముగా ధ్వనించినాయి. విశ్వామిత్రుడు ముందుకు సాగిపోతూ ఉండగా జులపాల జుట్టు కలిగినటువంటి శ్రీరాముడు ధనుర్ధారి అయి ఆయనను అనుసరించాడు. లక్ష్మణుడు కూడా ధనువును చేపట్టి రాముని వెంట నడిచాడు. ఆ రామలక్ష్మణుడు అమ్ముల పొదులను ధనస్సులను ధరించి తమ తమ శోభలతో అన్ని దిక్కులను వెలుగుతూ ఉంటే, తమ యొక్క కాంతులు వెదజల్లుతూ ఉండగా, విరజిమ్ముతూ ఉండగా చక్కగా విశ్వామిత్రుని వెంట బయలుదేరారు. అటూ ఇటూ తూరీణములు ధనస్సు దాల్చి వారు 3 తలల పన్నగముల వలె భాసిల్లటం మొదలుపెట్టారు. చక్కని సౌందర్యముతో పరాక్రమముతో ప్రకాశించేవారు అశ్వనీ దేవతలు బ్రహ్మను వలె మహాత్ముడైన విశ్వామిత్రుని అనుసరించారు. శ్రీరామలక్ష్మణుడు చక్కగా అలంకృతులై ధనుర్ధారులై ఉన్నారు. వారు ఉడుము చర్మంతో నిర్మితమైనటువంటి తొడగలను చేతులకు ధరించారు. ఖడ్గధారులై అపూర్వ శోభలతో విలసిల్లారు. రాజకుమారులు సోదరులు సద్గుణ శోభితులు అయినటువంటి ఆ రామలక్ష్మణులు విశిష్ట కాంతులతో అగ్ని సంభవులైన స్కంధ విశాఖులు వాంగ్మనస్సులను అందని శివుని వలె కుశపుత్రుడైన విశ్వామిత్రుని అనుసరించుచు ఆయనను శోభిల్ల చేశారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి సరయూనది దక్షిణ తీరమున 1.5 యోజన దూరమున ప్రయాణము చేసిన పిమ్మట రామా అని మధురముగా సంబోధించాడు. నాయనా, ఈ నీటిని గ్రహించి ఆలసింపక ఆచమనంచే. బలా అతిబలా అని పేరు కలిగినటువంటి మంత్రములను నీకు ఉపదేశిస్తాను, స్వీకరించు. ఈ మంత్ర ప్రభావము నీకు అలసట కాని ఆకలి దప్పులు గాని ఉండవు. నీవు రూపకాంతులతో తేజోమయమై విలసిల్లుతావు. నీవు నిద్రించున్నప్పుడు గాని ఏమరపాటుగా ఉన్నప్పుడు గాని రాక్షసులు నిన్నేమీ చేయజాలరు. ఈ మంత్ర ప్రభావం నీ బాహుబలమును ఎదుర్కొనగలవాడు ఈ భూమండలమున ఎవ్వరూ ఉండరు. ఈ భూలోకమునే కాదు, ముల్లోకముల యందు కూడా నీకు ఎవ్వరు కూడా సాటి రారు. అది ఈ మంత్ర ప్రభావం. ఓ పుణ్యాత్ముడా, సౌందర్యమున గాని సామర్థ్యమున గాని విషయగ్రహణమునందు గాని చక్కగా కార్య నిశ్చయము చేయుటలో గాని ప్రత్యుత్తరము ఇచ్చుటలో కాని లోకమునందు నీతో సమానమైనటువంటి వ్యక్తి ఎవ్వడూ కానరాడు. బలా అతిబలా అని పేరు కలిగినటువంటి ఈ మహామంత్రములు సమస్త జ్ఞానమునకు మాతృకలు.
ఈ 2 విద్యలు లభించినచో ఇక ముందు నీకు దీటైనటువంటి వాడు ఎవ్వడూ ఉండడు. ఓ పురుషోత్తమ, రఘునందన, మార్గమునందు బల అతిబల అని పేరు కలిగినటువంటి ఈ మంత్రములను జపిస్తూ గనక నీవు పయనిస్తే నీకు ఆకలి దప్పుల బాధలు ఉండవు. లోక కళ్యాణమునకై ఈ విద్యలను స్వీకరించు. ఈ 2 విద్యలను అభ్యసించినచో నీకు సాటి లేని యశస్సు నీకు కలుగుతుంది. ప్రతిభాన్వితములైనటువంటి ఈ 2 విద్యలను బ్రహ్మదేవు నుండి ఆవిర్భవింపబడినవి. ధార్మికుడవైన ఓ కాకుత్సా, ఈ విద్యలను పొందుటకు నీవే అర్హుడవు. పూర్వోక్తములైనటువంటి ఉత్తమ గుణములన్నీ నీలో సమృద్ధిగా ఉన్నాయి. ఇందుకు సందేహము లేదు. తపస్సు ద్వారా లభించిన ఈ మంత్రములను నీకు ఉపదేశించడం వలన అవి లోకమున వివిధ రూపములలో విస్తృతి పొందుతాయి. అంతటా శ్రీరాముడు ప్రసన్నవదనుడై ఆచమించి శుచి అయి భగవద్ధ్యానపరుడైనటువంటి విశ్వామిత్రుని నుండి బల అతిబల అనేటువంటి విద్యలను గ్రహించాడు. అమిత పరాక్రమశాలైనటువంటి శ్రీరాముడు ఆ 2 విద్యలను పొంది శరత్కాలమనంది సహస్ర కిరణులైన సూర్యభగవానుడిలా ప్రకాశించాడు. తాను గ్రహించినటువంటి 2 విద్యలను తన తమ్ముడైనటువంటి లక్ష్మణునకు తాను గురువై ఉపదేశించాడు. శ్రీరాముడు గురువైన విశ్వామిత్రునికి పాదములొత్తుట మొదలైనటువంటి సేవలు ఎన్నో చేశాడు. పిమ్మట ఆ ముగ్గురు సరయూ నది తీరమునందే ఆ రాత్రి గడిపారు. దశరథ మహారాజు కుమారుడైనటువంటి ఆ రామలక్ష్మణులు తమకు అలవాటైన తృణశయ్యపై కలిసి పడుకున్నారు. అయినప్పటికీ విశ్వామిత్రుని మధురమైన లాలింపు మాటలలో వారు ఆ రాత్రి హాయిగా గడిపారు. ఇది వాల్మీకి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 22వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.